మనం చాలా దినాలుగా ప్రేమ గురించి నేర్చుకుంటున్నాం. అయితే అపొస్తలుడైన పౌలు ప్రేమ గురించి చాలా స్పష్టంగా మనకు వివరంగా చూపిస్తూ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసయ్య ప్రేమ నుంచి, క్రీస్తు ప్రేమ నుండి ఎవరైనా ఎడబాపగలరా? అసలు ఎవరైనా ఈ ప్రేమ నుంచి వేరు చేయగలరా? అని అంత గాఢమైన ప్రేమ నేను క్రీస్తుతో కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎవరు వేరు చేయలేరు, అటువంటి ప్రేమను కలిగి ఉన్నాను అని చెప్పి క్రీస్తు కూడా ఎలా ప్రేమించాడో అనే విషయాలు చాలా చెప్పి పోయిన వారం కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. కొరింథీలో ఉన్న సంఘానికి 2వ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినటువంటి మాట, పోయిన వారం మనం ధ్యానించిన మాట చెప్తాడు. మీరు మన ప్రభు యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, మన దేవుడు ఎంత కృప కలిగిన వాడో మీకు తెలుసు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. ఎంతగా దేవుడు తగ్గించుకున్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ విషయాలు చాలా అర్థమయ్యాయి. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో నేర్చుకున్నాము, ఎంత దీనుడిగా వచ్చాడో ఇవన్నీ నేర్చుకున్నాము. కనుకనే అపొస్తలుడైన పౌలు అంటాడు, అందుకే దేవుని ఎంతగా ప్రేమిస్తున్నానో అని చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు కదా, ఇప్పుడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను అంటే 8వ దినాన నేను సున్నతి పొందాను అన్ని చెప్పుకొచ్చాడు. అవన్నీ చెప్పుకొని వచ్చి తన సాక్ష్యాన్ని చెప్పుకొచ్చి ధర్మశాస్త్ర విషయంలో నీతిమంతుడుగా ఉన్నానని చెప్పుకొచ్చి, అయితే తాను క్రీస్తు ప్రేమ గురించి ఏ త్యాగం చేశాడో చెప్పుకొచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ గురించి సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, ఆయన శ్రమలో పాలివాడు ఉంటాడు, ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని పెంటతో సమానముగా ఎంచుకుంటుంది. చాలా దేవుడిలారా, ఇప్పుడు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంట అపొస్తలుడైన పౌలు. జాబులు వేసేవంటారా బాబు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? అది నాకు అక్కర్లేదు. నీ పరిస్థితి ఏంటి? నీ హోదా, నీ పరిస్థితి, నీకు ఉన్నటువంటి ఆ స్థితిగతులు ఎందుకు వదిలేసావు? అవేమి నాకు అక్కర్లేదు అన్నాడు. ఏంటంటే క్రీస్తుతో పాటు శ్రమానుభవం ఎలాంటిది ఇప్పుడు నేను తెలుసుకోవాలి, క్రీస్తు ప్రేమను అనేక మందికి కనపరచాలి అనేటువంటి తాత్పర్యంతో సమస్తాన్ని చేసినట్టుగా, అటువంటి ఉద్దేశంతో సమస్తాన్ని చేసినట్టుగా మనకు తెలుసు. అందుకే అపొస్తలుడైన పౌలు మంచి నిర్ణయం తీసుకోండి. మనందరికీ తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో పాటు శిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు ఈ శరీరమును జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు యందు విశ్వాసంతోనే సాగిపోతుంది, కానీ నా ప్రమేయం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు అంటున్నాడు. అంతటి ప్రేమను చూపించడానికి అతను అంటున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. మనం చెప్పాం చాలా సార్లు, కానీ మనం చెప్పగలుగుతున్నామా? సిలువ వేయబడ్డం అంటే మరణించడం. మరణించడం అంటే మనం బాప్తిసం తీసుకోవడం గురించి నేను వివరించాను ఒకసారి. ఆయనతో పాటు పాతి పెట్టబడి తిరిగి లేపబడడం, పాపం విషయమై చనిపోయి పరిశుద్ధుడిగా లేపబడడం బాప్తిసం. బాప్తిసం తీసుకున్న మనం మరి ఆ విధంగా ఉన్నామా? ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడం. అయితే మనం నీటి మూలంగా జన్మించాము, ఆత్మ మూలంగా జన్మించామా అనే ఆలోచన మనకు ఉండాలి. దేవుడి ఆత్మ మూలంగా జన్మించిన అనుభవం మనకు ఉండాలి. అంటే క్రీస్తు ఆత్మతో మనం నింపబడితే క్రీస్తు ప్రేమస్వరూపి అన్నాడు. ఇప్పుడు ప్రేమస్వరూపి క్రీస్తు మనలో ఉంటే ఏం కనబడుతుంది? ప్రేమ ప్రత్యక్షం అవుతుంది కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు అపొస్తలుడైన పౌలంట యేసుతో పాటు సిలువ వేయబడ్డాడు, పాపం విషయమై చనిపోయాడంట. ఇప్పుడు క్రీస్తు ఆయన ఎందుకు జీవిస్తున్నాడంట. ఇప్పుడు ఆయన ఎందుకు కనబడేది? ఎవరు? క్రీస్తు కనబడుతున్నాడు. ఆయన ఏ స్వరూపి? ప్రేమస్వరూపి. ఇప్పుడు ప్రేమస్వరూపి అయిన దేవుడు ఆయన నుంచి ప్రత్యక్షమవుతున్నాడు కనుకనే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు జీవించే నా జీవితంలో నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడి కొరకు కానీ నా కొరకు నేను బ్రతకడం. దేవుడికి స్తోత్రం. కానీ మనం మాత్రం మన కొరకు బ్రతుకుతాం, మనకు నచ్చినట్టుగా బ్రతుకుతాం, మనకి ఇష్టానుసారంగా బ్రతుకుతాం, కానీ క్రీస్తు కొరకు బ్రతికేటువంటి అనుభవాలు మనకు లేవు. దేవుని బిడ్డలు గమనించాలి, మనం క్రీస్తు కొరకు బ్రతికే అనుభవాల్లోకి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అదే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బతుకుడు క్రీస్తు, చావైతే లాభం. ఎంత గొప్ప మాట! నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే లాభం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. సో మనం అలా చెప్పగలమా? అంటే దీనిలో మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు అని అర్థం. ఎంతగా ప్రేమిస్తున్నాడా అంటే అవసరమైతే దేవుని కొరకు ప్రాణం కూడా
పెట్టేయడానికి ఇష్టపడుతున్నాను, ప్రాణం నా యేసు కొరకు పెట్టడానికి ఇష్టపడుతున్నాను, నేను బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు. అంటే ఇంత చచ్చిపోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి, అంతగా మనం ప్రేమించగలుగుతున్నామా? ప్రేమిస్తున్నాడు కనుకనే శ్రమ, ఇబ్బంది అన్నిటినీ సహించడానికి ఇష్టంగా ఉంటున్నాడు. అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. దేవుడిలారా, ఇప్పుడు ప్రేమించిన ఈ లోకంలో ప్రేమించే వాళ్ళని మనం చూస్తాం. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం. ఈ ప్రేమ దేవుని చిత్తానుసారం కాదు, లోక సంబంధమైన ఈ ప్రేమ, తల్లిదండ్రులు ఏడిపించే ఈ ప్రేమ దేవుని చిత్తం కాదు కనుక దేవుని చిత్తంలో ఉన్నవారు ఇలాంటి ప్రేమల వైపు పడకూడదు. అబ్బాయి అమ్మాయి ఇలాంటి ప్రేమలు ఉండకూడదు. ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాం, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, అదే ఇది కరెక్ట్ కాదురా అని చెప్పినంత కాదని చెప్తారు. ఏంటో అన్నం మానేస్తాడు, తర్వాత తాగడం మానేస్తాడు, అంటే మంచినీళ్ళు తాగడం మానేస్తాడు, నాకు వద్దంటాడు. బాబు కొన్ని మంచినీళ్ళు తాగడంటే ఎండో తల కొట్టడం మొదలెడతాడు. కొట్టడం మొదలెడితే కొట్టడం కూడా బాధ, దెబ్బలు కూడా సహిస్తాడు, శ్రమ అనుభవిస్తాడు, హింసించబడతాడు. కానీ ఆ అమ్మాయిని మాత్రం వదలడం అంటాడు. అంటే దాన్ని మనం ఏమంటామంటే ఎంత గాఢంగా ప్రేమించాడో అంటారు మన భాషలో. దాన్ని గాఢమైన ప్రేమ అనకూడదు, దాని గురించి ఇప్పుడు మరి వివరించడానికి సమయం సరిపోదు. కానీ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19 నుండి 22 వరకు చదువుదామా? 19 నుండి 22 వరకు చదువుదాం. అంతియోకయు నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహమును తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతను చనిపోయేదని అనుకుని పట్టణపు వెలుపలికి అతను నిలిచిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలుచుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా చేసిన తరువాత లోస్త్రాకును ఇకోనియకును అంతియోకుకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముతో నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గురించి మాటలు మాత్రమేనా, బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం మాటలు మాత్రమేనా, లేదా క్రియల్లో కూడా కనబరుస్తున్నాడా అని కనుక మనం ఆలోచన చేస్తే, ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలు వాక్యం బోధిస్తూ అక్కడ అనేక మందిని శిష్యులుగా చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న యూదులకి చాలా కోపం వచ్చింది. యూదులు అక్కడక్కడున్న యూదులందరూ ఒకటైపోయారు. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చారు. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చారు. యూదులు వచ్చి అక్కడ ఎక్కడైతే పరిచర్య చేస్తున్నారో ఆ పరిచర్య చేసే స్థలం ముందు వాళ్ళందరినీ రెచ్చగొట్టారు. వీరందరూ చేసే బోధ కాదు, మన దేవుణ్ణి కాక వేరే దేవుడిని బోధిస్తున్నారు, ఇవి అన్య సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని జనాన్ని లేపి ఆ దుర్బోధ విషయమై రాళ్ళు పట్టుకుని అందరూ రెచ్చిపోయారు. రెచ్చగొట్టగా అందరూ రాళ్ళు పట్టుకుని కొట్టడం మొదలు పెట్టారు. అందరూ రాళ్ళు పెట్టి కొడుతుంటే అపోస్తలుడైన పౌలు ఏమైపోయాడంట? చచ్చిపోయినాడు, పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకుంటే కొన ఊపిరితో బ్రతికాడంటే కొన ఊపిరితో ఉన్నాడని అర్థం. అంటే అపోస్తలుడైన పౌలు కొన ఊపిరితో ఉన్నాడు. ఆలోచన చేయాలి. అంటే రాళ్ళు ఒక రాళ్ళతో కొట్ల వచ్చిన వాళ్ళందరూ రాళ్ళు కొట్టేసుకుంటారు. కొట్టేటప్పుడు ఆ రాళ్ళు కొట్టుకుని ఒక్కొక్క రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటే శిరస్సు మొదలుకుని అరిపాదం వరకు చిన్నోడు పెద్దోడు అందరూ కొట్టేస్తారు. ఇలా కొట్టేస్తుంటే అరిపాదం వరకు మొత్తం శిరస్సు నుండి కింద వరకు చిట్లు పోయి రక్తం కారిపోతుంది. అంతే కదండి, గడ్డెచ్చుకుని ఇలా కొట్టరు కదా, కోపం వస్తే పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా, అలా కొట్టేస్తూ ఉంటే శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు చీల్చబడితే రక్తశక్తమై రక్తమంతా కారిపోయింది. ఇంకా చచ్చిన వాడి వలే పన్ను ఉన్నాడు. ఇంకా చూసేపాటికి ఊపిరి కూడా ఆడటం లేదు. సరిపోతురా, ఈయన కొట్టి చంపేశాం, పేడ విరగడైపోయింది అనుకుని చంపేంత కోపం కలిగిన వారు చంపేశాం అనుకుని కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుంటూ ఊరవతలు తీసుకెళ్లిపోయారు. ఊరు బయటికి తీసుకెళ్లిపోయారు. ఊరు బయట ఏం చేస్తారంటే వ్యర్థమైన దాన్ని ఊరు బయట వేస్తారు. అంటే పెంటనంతా ఎక్కడ చేస్తారు? ఊరి బయట వ్యర్థమైన దాన్ని వేస్తారు. అలా వ్యర్థమైన ప్లేస్ కి తీసుకెళ్లి పడేసేసారు. పడేసేసిన తర్వాత ఇప్పుడు అక్కడ శిష్యులందరూ ఏం చేశారంటే చుట్టూ నిలబడి ఉన్నారు. చుట్టూ నిలబడి సోదించి చూడటం లేదు. ఆయన నేర్పింది ప్రార్థన కనుక అయ్యో ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు మాట్లాడుకోవాలా. నేను అనుకుంటున్నాను శిష్యులు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. అతను లేచారు. దేవునికి స్తోత్రం.
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే లేచి ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఇప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఈ శిరస్సు మొదలుకొని అరిపాద వరకు గాయమైంది కదా, చిన్న తగిలితేనే దాన్ని ఏ నెల ఎత్తుకొట్టి కూర్చుంటాం మేము, మీకు మొత్తం తగిలింది కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి, 2 నెలలు పడుతుంది కోలుకోవడానికి అని చెప్పాలి. 2 నెలల తర్వాత చూద్దాంలే పరిచర్య బతుకుంటే. కానీ ఇతనేంటి, నా ఊపిరున్నంత వరకు ప్రభు కొరకు బ్రతకాలి, క్రీస్తైనా ఎందుకు జీవిస్తున్నా నేను కాదు, నా కొరకు నా సుఖం కొరకు చూసుకోకూడదు అని ఇక్కడ ఏం చేశారంటే, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయినాం. దేవునికి స్తోత్రం. వారి పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేక మందిని శిష్యులుగా చేశారు. నెక్స్ట్ డే ఏం చేశాడు అతను? మరునాడు అంటే తర్వాత రోజు ఇలా కొట్టబడ్డాడు, ఆ లేబర్ ఇంటికి వెళ్ళిపోయి మరునాడు మళ్ళీ బయలుదేరిపోయాడు. ఎక్కడికి? సువార్తకి. అంటే ఎంత బాధ, నడవడానికి కూడా శిరస్సు మొదలుకొని పడిందంటే తల బాధ వస్తుంది, కన్ను బాధ వస్తుంది, ఎక్కడ తగిలిందో తెలియదు. అందుకే అతనికి కన్ను కూడా సరిగ్గా ఉండదంట. సో చాలా గాయాలతో ఉంటాడంట అపొస్తలుడైన పౌలు. చూడడానికి సుందరంగా ఉంటాడంట, కుర్లిపిగా ఉంటాడంట. ఇలా కొట్టబడి ఆ గాయాలు చేయబడి ఇలా చాలా చూడడానికి భయంకరంగా ఉండేవాడంట అపొస్తలుడైన పౌలు. ఎందుకు? తాను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్నాడు. ఇంతగా కొట్టబడ్డానికి గల కారణం ఏంటంటే, యేసును అంతగా ప్రేమించాడు. క్రీస్తుతో పాటు సమానభూమి ఎట్టిదో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అయితే దేవుని బిడ్డారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మర్నాడు బయలుదేరి మళ్ళీ సువార్త ప్రకటించడం మొదలు పెట్టేశాడు. బర్నబాతో కూడా వెళ్ళిపోయి ఆ పట్టణంలో ప్రవేశించి అనేక మంది శిష్యులుగా చేసేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అనేక మంది శిష్యులుగా చేసిన తరువాత ఏం చేశాడు ఒకసారి చూద్దాం. చేసిన తరువాత ఇకోనియాకును అంతియోకయకు తిరిగి వచ్చి, ఒక్క నిమిషం, ఇప్పుడు మనకు జగ్గన్పేటలో మనకు ప్రమాదం ఉందిరా బాబు, మన ఏరియా వాళ్ళు మన గెద్దాడోళ్ళని మొగలు కూతురు రావద్దన్నారు. మొగలు కూతురికి గెద్దాడికి పట్టలేదు. సో దొమ్మిగా కొట్టుకున్నారు. గెద్దాడోడు మా రోడ్డు మీద వెళ్ళాలి కాబట్టి ఎవడొచ్చినా అని చంపేస్తామన్నారు. కాబట్టి గెద్దాడోడు జాగ్రత్త అన్నారు అనుకోండి. ఇప్పుడు రాజోలు వెళ్ళాలంటే మనం ఇలా వెళ్ళిపోతామా, జగ్గన్పేట నుంచి వెళ్తామా? అమ్మా, ఇలా వెనక నుంచి వెళ్ళిపోతాం. జగ్గన్పేటను టచ్ చేయం. ఏమి మామిడి కుదిరి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోతాం. జగ్గన్పేటను టచ్ చేయం. ఎందుకు? జగ్గన్పేట వాళ్ళకి మన మీద పీకల వరకు ఉంది, మొగలు కూతురు వాళ్ళకి మన మీద పీకల వరకు ఉంది, మనల్ని చంపేయాలి అని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసి వారి దగ్గరికి వెళ్తామా? ఇప్పుడు ఫస్ట్ లో మనం చదివింది అంతియోకయ నుండి ఇకోనియా నుండి ఎవరు వచ్చారు? యూదులు వచ్చారు. ఎవరు చంపడానికి? అపొస్తలుడైన పౌలును చంపేయడానికి వచ్చారు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు కొట్టబడిన తర్వాత, కొనముపితో పడిన తర్వాత దేవుడు మళ్ళీ అతనికి బలమీయగా లేచి కూర్చుని మన్నాడు లేచి సువార్త చేసి అక్కడ అనేక మంది శిష్యులుగా చేసి తర్వాత ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఎక్కడ కొడదామని చూశారు, ఎక్కడ చంపేద్దామని చూశారు, అక్కడికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యం! ప్రభు కొరకు తన ప్రాణాన్ని కూడా అప్పగించడానికి అంత అవసరమా పౌలు గారు అని అడిగితే ఆయన అంటాడు, ప్రభు కొరకు నా ప్రాణాన్ని బ్రతకడం ప్రభు కొరకయ్యా, చావైతే లాభం. దీనిలో మనకి చూడాల్సింది ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యలేదు కనుకనే అపొస్తలులు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో 4 కార్లుండి 4 పెద్ద ఏసీ చర్చలుండి బాగా ఉంటే అపొస్తలులు అయిపోతున్నారు. సో ఈ అపొస్తలులు అలా కాదు, గమనించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడైతే చంపాలనుకున్నారో ఇకోనియాకును అంతియోకయకును తిరిగి వచ్చాడట. అక్కడ ప్రమాదం పొంచిందా లేదా? అక్కడ కదా చంపేద్దామని చూశారు. చంపేద్దామని చూసిన కాడికి తిరిగి మళ్ళీ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడంటే శిష్యులను బలపరచడానికి. అక్కడ వాళ్ళు అనుకున్నారు అపొస్తలుడైన పౌలుని కొట్టేశారు బాబు, ఇప్పుడు అక్కడ పరిస్థితి బాగలేదు, సో మనం చచ్చిపోయడానికి మన వాళ్ళు వచ్చేసారు, మనకంతే చచ్చిపోయడానికి స్వార్థ వచ్చేసింది, బతుకున్నాడో లేదో తెలియదు అనుకుంటున్నారేమో. సో అక్కడికి వెళ్ళి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసంతో నిలకడగా ఉండాలని చెప్పారు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారికి చెప్తున్నాడు, ఇదిగో విశ్వాసంలో స్థిరంగా ఉండండి, ఏ భయపడకండి, జనన మరణములు మా దేవుని వశమై ఉన్నాయి. ఆయన బిడ్డలమైన మనం ఆయన మనకు చూపించిన ప్రేమలో మనం చూపించేది ఏమాత్రము ఎక్కువేం కాదు, ఏమాత్రం ఎక్కువ కాదు, మనం చూపించేది ఏమాత్రం సరిపోగదు. కనుక మనం ప్రాణమైన ప్రభు కొరకు అర్పించడానికి సిద్ధపడాలి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయా శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసము
విశ్వాసమందు నిలకడగా ఉండాలి చెప్పాడంటే శిష్యులు ఎలా ఉన్నారంటే నిలకడగా లేరేమో. అపోస్తలుడైన పౌలుకు జరిగిన దాన్ని బట్టి వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారేమో, వాళ్ళందరినీ నిలకడగా ఉండమని చెప్పారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఏం చెప్పాడు కదా, అలా కాదయ్యా, కొట్టేస్తున్నారు కదా, శ్రమ పడుతున్నారు కదా, హింసిస్తున్నారు కదా అంటే ఆయన అంటాడు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపబడని హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏమీ కాదయ్యా, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యానికి చేరాలి కదా అని ఆయనను ప్రేమించిన మిగిలిన శిష్యులను బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న గాయం అయితే చర్చికి వెళ్ళాం, చిన్న బాధ వస్తే చర్చికి వెళ్ళాం, చిన్న శోధన వస్తే చర్చికి వెళ్ళాం, ఏదైనా జరగకూడదు, ఏదైనా చిన్న చుట్టాలు వస్తేనే చర్చికి రారు కొంతమంది కదా. చుట్టాలు వస్తే చర్చికి రారు. ఈవేళ కృపానందం గారు తర్వాత ధనలక్ష్మి గారు ఎందుకు రాలేదంటే చుట్టాలు వచ్చారు. సో దేవుని బిడ్డలారా, చుట్టాలు వస్తేనే ఎక్కడికి వెళ్ళాం, చర్చికి వెళ్ళి 100 సార్లు చెప్తున్నాను, ప్రభు కంటే ఎక్కువేది కాదు. ఇప్పుడు రత్నాకి వాళ్ళ ప్రసాద్కి వాళ్ళ నాన్నగారు వస్తారు, ఆయనకి తెలుసు వాళ్ళ ఆయన రావాలనుకుంటే 1 గంటకు వచ్చి 3 గంటల వరకు కూర్చోగలరు. కానీ ఆయనకి ఏం తెలుసు అంటే 2 దాటితే నేను కూర్చున్నా వాళ్ళు కూర్చోరు, 2 దాటితే నేను కూర్చున్నా వాళ్ళు కూర్చోరు, మందిరానికి వెళ్ళిపోతారు. కాబట్టి 2 పోయాక 4 పోయాక వెళ్తాను బెటర్ ఆయన ఫిక్స్ అయిపోయాడు. మా చుట్టాలు కూడా అలా ఫిక్స్ అయిపోవాలి. ఆదివారం 2 నుంచి 4 వరకు వెళ్తే దొరకరో, ఉన్నా ఆగరో, కాఫీ చెప్పులు కూడా ఎవరో. కాబట్టి మనం ఏం చేయాలి, 4 దాటాక వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. లేదా ఒకవేళ మనకున్న తపన, మనకున్న రోషాన్ని బట్టి వాళ్ళు ఏమంటారు, అమ్మ మీకు టైం అయిందేమో వెళ్ళండి అని అనిపించుకునే స్థితిలో ఉండాలి. మనమే చితకేయబడిపోతే ఎలా, మనమే జారిపోతే ఎలా? ఇప్పుడు ఇట్టి ధైర్యం అపోస్తలుడైన పౌలు ఇట్టి ధైర్యం కలిగి ఉండడానికి గల కారణం ఏంటో, ఇంత వైరాగ్యం కలిగి ఉండడానికి కారణం ఏంటో, ఇంత రోషం కలిగి ఉండడానికి కారణం ఏంటో అని ఆలోచన చేస్తే అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదామా? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం. ఆ పేతురు యోహానుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే వారు మాట్లాడే మాటలను బట్టి అనేక మంది ఆకర్షించబడి అనేక మంది మారిపోతూ ఉంటే, సో అక్కడ వారికి ఆశ్చర్యం వేసిందంట. ఆశ్చర్యం వేసి పేతురు యోహాను ధైర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారంట. దేవునికి స్తోత్రం. ఎలా అని, అయ్యో పేతురేమో సాఫ్ట్వేర్ ఇంజనీరు, అలాగే యోహానేమో మామూలుగా బ్యాంక్ ఎంప్లాయీ అనే ఎంత మంచి జ్ఞానం కలిగిన వారు అనుకున్నారా? వీరు విద్య లేని పామరులు కదా వీళ్ళు. వీరికి ఇంత ధైర్యం, ఇంత మాట చాతుర్యం, ఇంత చాతుర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. వారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడిపోతున్నారు. తర్వాత అనుకున్నారు, వీరు యేసుతో పాటు ఉన్నవాళ్ళు కదా, అది వీరి ధైర్యం. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు. యేసయ్య ఎప్పుడు ఉన్నాడా? యేసయ్య లేడు, కానీ యేసు వారికి తోడుగా ఉన్నాడు. ఈ పేతురు గురించి మనం ఆలోచన చేస్తే, ఈ పేతురు ఎలా అన్నాడంటే, యేసుక్రీస్తు మరణానికి ముందు, అయ్యా నేను ఎవరైనా ముట్టాలని ముందు నన్ను ముట్టాలి అన్నాడు. నీకు ముందు నేనున్నాను అన్నాడు. నేను చావుకు సిద్ధం నీ కోసం అన్నాడు. అలాంటి వాడు యేసయ్యని పట్టుకుంటే పారిపోయాడు కదా. అలాంటి వాడు యేసయ్యని పట్టుకుంటే పారిపోయాడు. పట్టుకున్న కానించి పారిపోయాడు. పారిపోవడమే కాదు, యేసయ్యను అక్కడ ఆ తీర్పులో నిలబడినప్పుడు, లేదా రాత్రి ప్రధానుల ఎదుట నిలబెట్టినప్పుడు ఒక చిన్నది బుడ్డపిల్ల వచ్చి ఈయన గలిలీయుడు కదా, ఈయన యేసుతో పాటు ఉన్నవాడు కదా అంటే చిన్నపిల్ల మాటకి భయపడిపోయాడు. దానికి స్తోత్రం. చిన్నపిల్ల మాటకి భయపడిపోయి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేదని బొంకిన వాడిపోయాడు. మరి ఇద్దరికి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది? ఇలాంటి పిరికి వాడు ధైర్యమో, చిన్నపిల్ల ముందే భయపడిపోయాడు కదా అని ఆలోచన చేస్తే, ఇలాంటి వారు పెంతెకొస్తు దినాన దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత, దేవునికి స్తోత్రం, పెంతెకొస్తు దినాన మేడగదిలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు తిరిగి ఆత్మల దేవుడు దేవునికి స్తోత్రం. ధైర్యపు ఆత్మ ఇచ్చాడు కనుక వీరి ధైర్యానికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అపోస్తలుడైన పౌలు వచ్చాడా? ఇకోనియాకి అంత్యోకయకి వచ్చాడా? ఇక్కడ చంపేస్తారు కదా, అంత ధైర్యం ఏంటి? దేవుని ఆత్మచేత నింపబడిన వారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మచేత నింపబడిన వారు దేవుని ప్రేమించేవారు, దేవుని కొరకు తన ప్రాణాలు సహితము అర్పించడానికి ఇష్టపడుతున్నవారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇంత ధైర్యం రావడానికి గల కారణం దేవుని ఆత్మ. సో మనం కూడా నేను దేవుని ఆత్మచేత నింపబడ్డానని చెప్పుకుంటాం, కానీ మనలో ఏముండదు, ఆ తెగింపు ఉండదు కదా. ప్రభు సన్నిధి గురించి లేదా సువార్త గురించి తెగింపు ఉండదు. తెగింపు ఉంటే ఎంతమందికి దేవుని సువార్తని చెప్పాం, ఎంతమందికి ప్రభువుని పరిచయం చేశాం, ఎంతమందికి ప్రభువు శిష్యులుగా తయారు చేశాం అని ఆలోచన చేస్తే ఏమోనండి, పొద్దున్న లేచి నా కోసం నేను ప్రార్థన చేసుకుంటా, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తా, సృష్టి కోసం చిన్నగా దేవా లోకాన్ని, లోకంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడండి, ఆమె నేను సరిపోతాను, ఇలా ఉన్నాం మనం. సో దేవుని పిల్లలు గమనించాలి, అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది, నేను ఇంతగా ప్రేమిస్తాను దేవుణ్ణి, దాన్నే అంటారు ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చదువుదామా. వేడుకగా ఉన్నాము, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, బుద్ధిమంతులు, గలవారము, దిగంబరులము, పిడుగుతులు ధరించున్నాము, నిలవరమైన నివాసము లేదు, ఎంచబడి ఉన్నాము. కాదు గాని నా ప్రియమైన పిల్లలను మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. చాలు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పబడిన మాటలో మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మను అందరికంటే కడపటి వారిగా ఉంచినాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. అంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు. మరణదండన విధింపబడిన వారమైనట్టు అంటే మరణదండం విధించబడిన తర్వాత ఇక్కడ పరిస్థితులు లేవు, కానీ గల్ఫ్ లో ఉండేవి, ఇంతకుముందు అరబ్ దేశాల్లో ఉండేవి. ఎలా అంటే ఎవరి మీద అయితే నేరం మోపబడిందో మరణదండన, ఉరి శిక్ష లేదా కత్తితో నరికేయడమా ఉందో ముందు అనౌన్స్ చేస్తారు. పలానా రోజున ఇదిగో పలానా వ్యక్తిని మేము ఉరి తీయబోతున్నాం లేదా పలానా సెంటర్ లో నరికేయబోతున్నాం అన్నప్పుడు అతన్ని ఒక బండి మీద తీసుకొస్తారు. అందరూ చూస్తూ ఉండగా వేడుకగా, అందరూ చూడటం అంటే వేడుకగా అందరూ చూస్తూ ఉంటుండగా అతన్ని నరికేయడమో లేదా ఎత్తున ఉరి తీయడమో జరుగుతుంది. సో ఇప్పుడు అంటే అలనాడు అలాగా ఎవరి మీద అయితే ఆ దండ వచ్చిందో వాళ్ళని ఊరేగించి తీసుకెళ్లే వాళ్ళకి ముందు, అంటే ఊరేగింపు అంటే డబ్బులు అవి కాదు, అందరికీ కనబడే రీతిగా. సో దేవుని పిల్లరా, ఇక్కడ కూడా అపొస్తలుడైన పౌలు అన్నాడు, మరణ దండ విధించబడిన వారమైనట్టు మేమందరికీ వేడుకగా ఉన్నాము. ఎప్పుడు ఏమైందో తెలియదు, వేడుకగా ఉన్నాము అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ అంటున్నాడు 10వ వచనంలో, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. అంటే అక్కడ ఏ తర్కం వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు తగ్గించుకునే స్వభావం ఇప్పుడు అపొస్తలుడైన పౌలులో కనబడుతుంది. ఏమంటున్నాడంటే మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేమైతే వెర్రివారము అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తునందు బుద్ధిమంతులు ఏ జ్ఞానం చేత? తత్వజ్ఞానం చేత వాక్యాన్ని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వారి బుద్ధిమంతులు. మీరెవరు? అపొస్తలుడైన పౌలు మేమైతే వెర్రివారము అంటున్నాడు. వెర్రివారు చెప్పేటువంటి సువార్త, తత్వజ్ఞానం చెప్పేవారి సువార్త వేరేగా ఉంటుంది. సో తత్వజ్ఞానాన్ని పొందుకున్న వారు బాగా వివరణాత్మకంగా చెప్తారు. దేవుని ఆత్మ పొందుకున్న వారు ఈ సువార్త చేసేవారు సిలువ వేయడం అనే క్రీస్తును మాత్రమే ప్రకటిస్తారు. మనందరికీ తెలుసు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనంలో సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనము, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి ఉన్నది అని చెప్పబడి ఉంది. అంటే సిలువను గురించిన వార్త ఏంటంట? సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనము. అంటే నశించిపోతున్న వారికి ఇది వెర్రితనంగా కనబడుతుందంట. అదే అధ్యాయంలో 23లో చూస్తే 23, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. అంటే అపొస్తలుడైన పౌలు ఎవరిని ప్రకటిస్తున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఎలా కనబడుతుందంట? వెర్రితనంగా కనబడుతుందంట. గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం, సువార్తయను వెర్రితనము చేత
నమ్మిన వారిని రక్షించడానికి దేవుడు దయాపూర్వకమైన సంకల్పమై ఉన్నది. దేవునికి స్తోత్రం. తత్వజ్ఞానం చేత కాదు, అలా ఏ జ్ఞానం కలిగి ఉందని వీరందరూ అంతమందిని అన్ని వేల మంది రక్షించగలిగారు? దేవుని బిడ్డలు అంటే తగ్గింపు స్వభావం కనబడుతుంది. మీరు క్రీస్తునందు జ్ఞానులయ్యా, మేమైతే వెర్రివారిమయ్యా. ఇప్పుడు మీరు చెప్పేటువంటి సువార్త సిలువను గురించి కనుక ఆ సిలువను గురించి వార్త వారికి వెర్రితనంగా కనబడుతుందట. మీకేం తెలుసు? విద్య లేని పామరులో చేపలు పట్టుకునేవారు మీరు చెప్పడం కాదు, మేము చెప్పాలా అన్ని స్థితిలో ఉన్నారో ఏంటో నాకు తెలియదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట అది, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము గణహీనులము అని చెప్తున్నాడు. అని తగ్గించుకునే స్వభావం. ఈ స్వభావం ఎలాగొచ్చింది? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. నేను బ్రతికేది నా జీవితం కాదు, క్రీస్తే నాయందు. ఇప్పుడు క్రీస్తు నాయందు ఉంటే ఎవరి గుణగణాలు కనపడాలా? క్రీస్తు గుణగణాలు కనపడాలి. ఈ గుణగణం ఎవరిది? ఇప్పుడు తగ్గింపు స్వభావం. దేవుడు చెప్పాడు కదా, ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంత రిక్తుడైపోయాడు, ఎంత దరిద్రుడిగా తను చేసుకున్నాడు. తగ్గించి చెప్పినటువంటి అపొస్తలుడైన పౌలు ఇప్పుడు తనలో కూడా తగ్గింపును చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తును ప్రత్యక్షపరుస్తున్నాడు అని అర్థం. తర్వాత అంటున్నాడు, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము. అంటే ఇంతవరకు చాలా సార్లు మేము ఆకలితో ఉన్నాం, చాలా సార్లు మేము ప్రయాసపడ్డాం, చాలా సార్లు జాగారం చేశాం అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 27 కూడా ఉంటుంది. ఒకసారి చదివేసి దీనిలోకి వచ్చాక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రయాసతోనూ కష్టముతోనూ తరచు జాగారముతోనూ ఆకలి దప్పికతోనూ తరచు ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఇట్టివి ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇంత శ్రమ అపొస్తలుడైన పౌలు అనుభవిస్తూ ఉన్నాడంట. ఇంత శ్రమ అనుభవిస్తూ చెప్తున్నటువంటి మాట, మేము చాలా సార్లు ఆకలితో ఉన్నామంటే. ఎందుకండి అంత శ్రమ? ఎందుకు అలాగా అంటే, మేము బ్రతికేది ఆయన కోసమే కదా. ఆయన ప్రేమ ముందు మేము ఏపాటి ఇంతగా ప్రేమించాడు. మేము ఆయన ప్రేమించడమని కాదు, ఆయనే మమ్మల్ని ప్రేమించాడు. ప్రేమాస్వరూపైన దేవుడు తన ప్రత్యక్షతను మాకు అనుగ్రహించాడు. ఇప్పుడు క్రీస్తు మా యందు జీవిస్తున్నాడు. మా పాత జీవితం చనిపోయి నవీన స్వభావం, క్రీస్తు ఆత్మ దయచేసిన నవీన స్వభావంతో సాగిపోతున్నాం అని చెప్తున్నా. ఆయన అంటున్నాడు అనేక సార్లు, ఈ గడియ వరకు అంటే ఇప్పటి వరకు మీతో మాట్లాడే వరకు కూడా ఆకలి దప్పికలతో ఉన్నవారము. ఆకలి దప్పికలు ఉన్నాయి అంటే ప్రతి పూట ఆకలి దప్పికలు ఉన్నాయంటే ప్రతి పూట ఆహారం లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి. సో ఇంటి పరిస్థితిలో మనం ఉంటే దేవుణ్ణి దూషించడం మొదలు పెడతాం మనం కదా. ఒకవేళ ఏది తక్కువైనా ప్రార్థనకి వెళ్తారు కదమ్మా మీరు, మీకు ఎందుకు జరగాల డైలాగులు ఎందుకు జరగాల కింద వస్తాయి, మనకు తెలుస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు బిడ్డలారా, ఆకలి దప్పికలతో ఉన్నారంటే, దిగంబరుతో ఉన్నారంటే, వస్త్రాలు లేని పరిస్థితి. చాలా సార్లు పట్టుకున్నప్పుడు ఏం చేసేవారంటే వస్త్రాలు పెరిగి కూర్చోబెట్టేవారు చెరసాల్లో. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాము మేము. అంటే జ్ఞానులైన వారికి చెప్తాడు, మీరైతే గొప్పలే, కానీ మేమైతే ఆకలి దప్పులతో ఉన్నాము, దిగంబరులతో ఉన్నాము, పిడుగుద్దులు తిన్నాము. పిడుగుద్దులు దేవుణ్ణి ప్రకటించొద్దని కొట్టేవారంట, గుద్దులు గుద్దేవారంట. పిడుగుద్దులు గుద్దితే ఎలా ఉంటది? ఆ నొప్పి ఎప్పటికీ ముసలోడయ్యే పాటి కూడా బయట పడుతుంటది, అంత నొప్పి వస్తుంది. సో ఇలాంటి దెబ్బలు మేము తింటున్నాము అంటే, యేసుక్రీస్తు కూడా మన కొరకు గుద్దబడ్డాడు కదా. ఆయన కూడా గుద్దారు, ఆయనని కొట్టారు, ముసుగు వేసి కొట్టారు, ఉమ్ము వేశారు, ఎవరు ప్రవచించు అన్నారు. ఇప్పుడు ఆ మనసు ఎవరిలోకి వచ్చేసింది? అపొస్తలుడైన పౌలులోకి వచ్చేసింది. దూషించబడి తర్వాత నిలువరమైన నివాసము లేక ఉన్నాము. అపొస్తలుడైన పౌలుకి ఏమి లేదట? ఒక సొంత ఇల్లు లేదట. అపొస్తలుడైన పౌలుకి సొంత ఇల్లు లేదంట. ఎందుకయ్యా అంత వదిలిపెట్టుకొచ్చావు, ఇల్లు లేదు ఏమీ లేదు అంటే ఆయన అంటాడు, గెద్దాడెళ్తే ప్రసాద్ గారి ఇంట్లో మూలం ఉంటాను, గోడపల్లి వెళ్తే మేషక్ గారి చర్చిలో మూలం ఉంటాను, మలికిపురం వెళ్తే అక్కడ ఉంటాను, నాకెందుకు ఇల్లు? నిలవరమైన నివాసము, సొంత ఇల్లు లేదు అపొస్తలుడైన పౌలుకి. బా ఎంత ప్రేమ అంటే, దేవుడి కొరకు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంట. నష్టపరుచుకుని పెంటగా ఇచ్చాడంట. దేన్ని ఏదైతే నష్టపరుచుకున్నాడో, ఇదొద్దు, అదవసరం లేదు, ఇది అవసరం లేదు, అన్ని నష్టపరిచేసుకుని వాటిని మళ్ళీ ముట్టుకోకూడదని అవి పెంట అనుకున్నాడట. సో మళ్ళీ వాటి వైపు నేను వెళ్ళకూడదు, పెంటతో సమానం ఇచ్చాడంట. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, ఒక్కొక్కసారి వస్త్రాలు పెరిగివేయబడుతున్నాయి, గుద్దుతున్నారు.
ఆహారం ఉండడం లేదు ఒక్కొక్కసారి. అంటే దేవుడు చూడండి ఎంత ప్రేమ దేవుడు అంటే ఆలోచన చేయాలి. సో దేవుడు తరువాత స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాము, మేము మా చేతులతో పనిచేసి కష్టపడుతున్నాము. కానీ ఇప్పుడు వచ్చే బోధ అంతా కూడా ఇవ్వండి బోధే కదా. కష్టపడే బోధ ఒకటి లేదు, ఇచ్చే బోధ అస్సలు లేదు. ఇచ్చే బోధ అస్సలు లేదు, యాగ నింపేయండి బోధే కదా. సో అపొస్తలుడైన పౌలు సొంతంగా కష్టపడి పని చేసుకునేవాడు అంటే తన పోషణ కొరకు. తరువాత నిందించబడి దీవించుచున్నాము. దేవునికి స్తోత్రం. అంటే రకరకాలుగా పెడుతున్నారు, నిందిస్తున్నారు. వీళ్ళు అలాంటి వాళ్ళు నిందిస్తుంటే ఇతను దీవిస్తూ ఉన్నాడంట. ఇది ఎవరు చెప్పిన మాట కదా? మీ నోట దీవెన వచనమే తప్ప శాపవచనం రాకూడదని దేవుడు చెప్పాడు. క్రీస్తుకున్న మనసు కూడా అదే. ఇప్పుడు వీరికి కూడా ఏ మనసు ఉంది? క్రీస్తుకు కలిగిన ఆ మనసు ఉంది. నిందించబడుతున్నారంట కానీ దీవిస్తూ ఉన్నారంట. మనల్ని ఎవరైనా నిందిస్తే మనకి ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఒక్క శాపనార్థం పెట్టారంటే మనం వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి శాపనార్థాలు పెట్టేస్తాం మనం కదా. నీ ఆళ్ళిలా అయిపోనా, నీ పిల్లలు అయిపోనా, నీ ఇల్లు, ఇందాక ఒక ఆవిడ బాధపడుతుంది, నీ ఇల్లు అప్పులైపోవాలైపోనా, నీ ఇల్లు ఎవరికో పోవాలైపోనా అంట. నేను అన్నాను, భయపడొద్దమ్మా, ఇవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, మీకేమీ జరగవు. శపించుట వారికి ఇష్టం కనుక వారి నెత్తి మీదకి శాపం వస్తుంది, కాబట్టి భయపడొద్దు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మరొక మాట ఏంటంటే, హింసించబడి ఓర్చుకొనుచున్నాము. యేసయ్యని ఎంతగా హింసించారు, కోడాలతో కొట్టారు, నానా మాటలు అన్నారు, ఇబ్బంది పెట్టారు, ఆయన చెరసాల్లో పెట్టారు, ఆయన నిందించారు, దోషిగా నిలబెట్టారు. ఎంత హింసించిన ఆయన బదులు పలకలేదు. దేవునికి స్తోత్రం. ఓర్చుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు నాలో ఉన్నాడు అంటే ఓర్పు కనబడాలి కదా. ఆ ఓర్పుని అపొస్తలుడైన పౌలు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హింసించబడుతున్నాము కానీ ఓర్చుకున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దూషించబడి బ్రతిమాలుకొనుచున్నాము. యేసయ్యని కూడా దూషించారా లేదా? దూషించారు, హింసించారు, నిందించారు, కొట్టారు, చాలా బాధలు పెట్టారు. ఆయన తిరిగి బదులు పలకలేదు. వీళ్ళంట దూషిస్తున్నా ఏం చేస్తున్నారంట? బ్రతిమాలుకుంటున్నారు. అయ్యయ్యా అలా చేయొద్దు, అలా అనకండి, మేము ప్రకటించే దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్ముకోండి అని బ్రతిమాలుతున్నారంట. సో ఎంత ప్రేమ! లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకమునకు మురికిగాను అంటే అంటరాని వారిగా కనబడుతున్నాం. మేము ఎలాగ అంటరాని వారిగా కనబడుతున్నామో అంతేకాదు ఇప్పటి వరకు పెంటగా ఎంచుతున్నారు, అసహ్యంగా చూస్తున్నారు మమ్మల్ని. అయినా ప్రభు కొరకు సమస్తాన్ని అనుభవించడానికి సిద్ధపడిపోయాము అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, మనలో అట్టి ప్రేమ ఉందా? తోడుకోడలంటే తోడుకోడలకి పడదు, అమ్మంటే బిడ్డలకు పడదు, అత్తగారంటే కోడలకు పడదు, ఆ భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు, ఇరుగు పొరుగు వాళ్ళంటే అస్సలు పడదు. ఒక ఆవిడికి ఆత్మ వచ్చేసి కేకలేసేసి గంతులేసేసి, దేవుని ఆత్మ అండి వెలుగులా నా మీదకి వచ్చేసిందండి, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానండి అంది. సంతోషం, దేవునికి స్తోత్రం, ఆత్మను పొందుకుందా హల్లెలూయా అనుకున్నాం. అమ్మ మీ పక్కలు ఎలా ఉన్నారు? వాళ్ళకి నాకు మాటలు లేవండి, మేము మాట్లాడుకోవట్లేదండి, దెబ్బలాడుకున్నామండి అంది. దేవుని ఆత్మ దయ్యపాత్మ. అమ్మా, దేవుని ఆత్మ దయ్యపాత్మ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఆ దేవుని ఆత్మ నీకు వస్తే నీవు లోకముని ఎంతో ప్రేమిస్తావు. నీకు శత్రువులు అనేవారు, నిజంగా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, వాళ్ళకి నాకు మాటలు లేవు, వాళ్ళకి నాకు సంబంధం లేదు, వాళ్ళతో నాకు పట్టలేదు అని ఎవరితో కన్నా నువ్వు క్రైస్తవుడివి కాదు. ఇక్కడ దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు అందరినీ ప్రేమిస్తాడు, ఓర్చుకుంటాడు. కానీ మనకు మాత్రం ఓర్పు ఉండదు, సహనం ఉండదు కదా. ఎంతసేపు దెబ్బలాట, ఎంతసేపు కొట్లాట, ఎంతసేపు ఇంతెత్తిపోతాం. ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే వెంటనే పంచికట్టేసేస్తాం మనం కదమ్మా. పంచికట్టు అంటే దెబ్బలాటకి సిద్ధపడిపోతామని అర్థం. సో మనం ఏంటి, మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని స్తుతించేస్తాం, దేవుని కనపరిచేస్తాం. కానీ మనకేం కావాలి తెలుసా? ఓర్పు కావాలి. ఇప్పుడు ఇంత అనుభవిస్తున్నాడు కదా అపొస్తలుడైన పౌలు, ఎప్పుడు ప్రభువా ఈ శ్రమను తీసే, ఈ శోధన తీసే, తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఇంకా నీకోసం బ్రతకాలి, ఆరోగ్యము, బలము, శక్తి నేను ఎత్తే అందరూ అటు ఇటు వెళ్ళిపోవద్దని నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉండకూడదు అని ప్రార్థన చేయలేదంటారా?
చేశాడంటారా? చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 12వ అధ్యాయం ఈ మాట చెప్పేసుకుని ముగించుకుందాం. 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. నేనెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నా నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ శ్రమలో సంతోషించడం నేర్చుకోవాలి. ప్రేమిస్తేనే సంతోషం వస్తుంది. ఎందుకు భరిస్తావురా నువ్వు నీ బాధలు? వదిలేచ్చు కదా అమ్మాయిని. లేదు నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎంత కొట్టినా ఎంత చంపినా ఆ అమ్మాయిని మాత్రం లేదా అబ్బాయిని మాత్రం వదలమని చెప్తారు కదా. అది ఈ లోక సంబంధమైన వెర్రి ప్రేమ. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ దాన్ని మించింది కదా. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు పై మాటలో రాయబడిన ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు గురించి చెప్పాలంటే ఉపదేశం ఎక్కువ కనుక దాన్ని తీసుకోలేదు. ఆ ముళ్ళు గురించి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చాడు. అందుకు దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు అన్నాడు. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తిని యందు పరిపూర్ణమవుచున్నది అని అతనితో చెప్పాను. ఈ మాట ఒకటి చాలు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. బలహీనతలో ఆయన శక్తి నాలో పరిపూర్ణమవుతుంది. అలా పరిపూర్ణం నేను అవ్వాలంటే ఇప్పుడు ఏం కావాలి? నాకు శ్రమ ఇబ్బంది కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ ఇబ్బంది కావాలా వద్దా మనకి? చాలా మంది ప్రభువా ఈ శ్రమలు తొలగించండి, ఈ శోధన తొలగించండి, అది తొలగించండి అంటారు. అపొస్తలుడైన పౌలు చేయలేదా ప్రార్థన? శోధనలు జయించిన మనం ఎలా మార్చబడతాం? శుద్ధ సువర్ణంగా మార్చబడతాం. శుద్ధ సువర్ణంగా మార్చబడి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. పరలోకానికి వెళ్ళే ప్రతి వారు ఎలా మార్చబడాలి? శుద్ధ సువర్ణంగా మార్చబడాలి. శుద్ధ సువర్ణంగా మార్చబడాలంటే శ్రమలనే కొలువులో కాల్చబడాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు కాలేటప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? సంతోషించాలి. అంటే శ్రమ కావడం అంటే శ్రమలో సంతోషించేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎవరైనా మనం తిట్టారు అనుకోండి, మన పక్కలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కలు మీ మీద దెబ్బలాటకి రెడీ అయిపోయారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఇంట్లో అందరం కేకేసి అందరం నడండల మీదకి దెబ్బలాటకి అనాలా? పంచి కట్టేసేయాలమ్మా. ఇంట్లోకి వెళ్ళిపోయి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించని పాడితే వాడికి ఇంకా రెచ్చిపోతాడు. అప్పుడు దేవుని స్తుతించుడి పాట, హల్లెలూయా స్తుతించు ఆ పాట నీ ఉంటే నాకు చాలు వేసి ఇంకా అన్ని పాటలు పాడేసుకోవాలి మనం. ఈ పాటలు పాడేసుకుంటే మనకి ఏమిస్తాడు దేవుడు? ఓర్పునిస్తాడు. అంటే ఎప్పుడైతే నువ్వు ఓర్చుకుంటున్నావో ఆయన శక్తిని యందు పని చేస్తుంది. ఎప్పుడైతే పని చేస్తుందో పక్క ఆవిడ వెళ్తూ అంటది, ఏంటమ్మా ఆవిడ అలా తిట్టేది వెళ్ళి మాట్లాడరేటి? వీళ్ళ క్రైస్తవులండి, దేవుణ్ణి ప్రేమిస్తారండి, తిరిగి మాట్లాడరండి. ఇప్పుడు ఆయన శక్తిని ఏమవుతుంది? కనపరచబడుతుంది, వెల్లడి అవుతుంది కదా. అవునా కదా? లేదు నువ్వు కూడా తిట్టేసావనుకో, ఏంటమ్మా ఎల్లో అంటే ఆవిడ అన్నారు వీళ్ళండి ఆదివారం ఒత్తులకు ముసుగులేసుకుని వెళ్ళిపోతారండి, బైబిల్ సంగతి వెళ్ళిపోతారండి, హల్లెలూయా స్తుతి మహిమ దేవుని స్తుతించు అంటారు. కానీ నోరంతా కంపండి అంటారు. సో ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి సంతోషించాలి. సంతోషం ఎవరికైనా సంతోషము కలిగినా ఏం చేయాలమ్మా? పాటలు పాడాలి. అంటే ఇప్పుడు పక్క వాళ్ళు చెప్తున్నారు నీకు ఏం రావాలి? సంతోషం రావాలి. సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి? పాటలు పాడేసుకోవాలి, గట్టిగా పాటలు పాడేసుకోవాలి. వాళ్ళ మాట మనకి వినపడకుండా పాట పాడేసుకోవాలి. ఎప్పుడైతే పాట పాడేసుకుందామో ఆ దాన్ని సంతోషించడం ద్వారా మనలో ఆయన శక్తి పరిపూర్ణ అలా చెయ్యబడుతూ ఉంటుంది. శక్తి ఏమవుతుందంట? పరిపూర్ణం అవుతుందట. పాస్టర్ గారు చూసావా లేదా ప్రసాద్ చూసావా? అతను ఏం మాట్లాడు మనకు తెలుసు. దేవుని బిడ్డతను అతను తిరిగి మాట్లాడు, మారు మాట్లాడు. దేవుని శక్తి అతని నుంచి ఏమవుతుంది? వెల్లడి అవుతుంది. అతను పరిపూర్ణుడు అవుతున్నాడు. దేవుని శక్తి ఉండడం వల్ల కదా ఓర్పు వచ్చింది. లేకపోతే సాతాను శక్తి అయితే అతను కత్తట్టుకుని బయటకు వస్తాడు కదా. సాతాను శక్తి అయితే కర్రట్టుకుని బయటకు వస్తాడు. లేదు అతను పాటలు పాడుకుంటున్నాడు అయ్యా. సో మనల్ని ఎవరైనా ఏం చేస్తే ఏం చేయాలి మనం? అపొస్తలుడైన పౌలు తెలీదా?
అపోస్తలుడైన పౌలుకి అధికారం లేదా? వాటిని పెంటగించుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బలహీనత యందు ఆ శక్తి పరిపూర్ణంగా ఆయన నాతో చెప్పాను కాగా, అందుకని క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా బలహీనతల్లో నేను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే విశేషంగా చాలా ఎక్కువగా ఆయన శక్తి నా మీద నిలిచి ఉండాలి, నేను పరిపూర్ణ అనుకోవాలి, పరిపూర్ణ అవుట కొరకు నేను బలహీనతల్లో ఎక్కువ సంతోషిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వచ్చే వారం దీన్ని ధ్యానం చేద్దాం. అంటున్నాడు, బలహీనతలు బహుగా అతిశయపడుచున్నాను. నేను ఎప్పుడు బలహీనంగా అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఇప్పుడు పైన చదివాం కదా, నిందలు, దూషణ, వాటిలో అపొస్తలుడైన పౌలు ఏం చేస్తున్నట్టు? సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని నిందించట్లేదు, దీవిస్తున్నాడు. అంతేగాని ప్రతిమానం ఉంటున్నాడు. అంతేగాని తిరిగి దూషించడం లేదు. ఎందుకయ్యా ఇంత ఓర్చుకుంటున్నావు అంటే, నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఆయన ఏం చెప్పాడో తెలుసా? అలా ఓర్చుకుంటేనంట ఆ టైంలో ఆయన శక్తి నా యందు పరిపూర్ణమవుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్కే పడడం లేదు కదా ఇప్పుడు. ఏది పరిపూర్ణత? ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్కి పడడం లేదు కదా. ఇప్పుడు పేరు ముందు ఏం పెట్టకపోతే ఒక ఆయన కోపం ఇచ్చాడంట. పెళ్లికి రాలేదన్నా, ఇది వివాహ సందేశానికి పాస్టర్ గారిని వేసుకున్నామన్నా పెళ్లికి రాలేదన్నా అని చెప్పాడు ఒక ఆయన. ఎందుకు రాలేదు బాబు అంటే, ఫోన్ చేశారంటే పాస్టర్ గారు ఎందుకు రావట్లేదంటే రానన్నాడు. ఎందుకు రాలేదు అంటే, మీరు పేరు ఏం వేశారు? నన్ను అవమానించారన్నాడు. పేరు ఏం వేసామండి? పాస్టర్ గారు పలానా పేరు వేసాం కదంటే, నా పేరు ముందు బిషప్ కొంటారు ఎందుకు వెళ్ళలేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏం అవమానం అయింది? దేని ఎందుకు బాధపడుతున్నాడు? దేని ఎందుకు సంతోషిస్తున్నాడు? బిషప్ ఎందుకు సంతోషిస్తున్నాడు తప్ప శ్రమల యందు సంతోషించడం, బాధ ఎందుకు సంతోషించడం లేదు. ఏది ఏమైనా మనల్ని ఎన్నుకున్నది దేవుడి వర్తమానం చెప్పడానికి కనుక ఆ సమయానికి వెళ్ళిపోయి వర్తమానం చెబుదాం అని ఆలోచన కూడా లేదు. సో సమయం అయింది, ముగిస్తున్నాను. అయితే దేవుని బిడ్డారా, అపొస్తలుడైన పౌలు ఇంతగా ప్రేమించడానికి గల కారణం ఆయన క్రీస్తు నుంచి. ఆయన అంటున్నాడు, నన్ను దేవుడి నుండి నన్ను ఏదైనా ఆయన ప్రేమ నుండి ఎడబాపగలదా? ఇప్పుడు ఇది కూడా ఎడబాపు అంటే అంటే అలాంటప్పుడే కదా నేను పరిపూర్ణ అవుతాను. దేవునికి స్తోత్రం. నీలో ఓర్పు ఎప్పుడు తెలుస్తుంది? శ్రమ, ఇబ్బంది కలిగినప్పుడే కదా నీకు ఓర్పు తెలుస్తుంది. కానీ మనకు మాత్రం ఓర్పు ఉండదు. నేను మాత్రం తగ్గను. ఎంత ఏమైనా నేను తగ్గను. ఏది చెప్పినా నాకు అనవసరం. చర్చికి వెళ్తాను, పాటలు పాడతాను, ఓ చంకలోనేమో బైబిల్ ఎట్టుకుంటాను, ఓ టిఫిన్ కర్ర అట్టుకుంటాను, టిఫిన్ కర్రలో బియ్యం వేసుకుంటాను, మంచిగా శంగినేమో 10 రూపాయలు మూడు వేసుకుంటాను, వెళ్తాను, ఆ డబ్బాకి వెళ్తాను, ఆ 10 రూపాయలు లాస్ట్ లో టింగి మనకి పెడతాను, ఆ బైబిల్ అట్టుకుని ఇచ్చేస్తాను. ఇంతే మనం నేర్చుకున్నాం. అంతే తప్ప క్రీస్తు యొక్క సంపూర్ణత మనలో పరిపూర్ణం అవడం అదే కదా. ఆయన సంపూర్ణత మనలో పరిపూర్ణం అవడం అంటే మనం శ్రమల యందు ఆనందించినప్పుడు అవుతుందట. అపొస్తలుడైన పౌలు దేనిలో పరిపూర్ణం అవుతామో తెలుసుకున్నాడు. తెలుసుకుని వాటి యందు శ్రమ వచ్చిన దేవునికి స్తోత్రం అనుకుంటాడు. అంటే ఇక నేను పరిపూర్ణుడైపోతున్నాను అని. సో ఇంత ప్రేమ కలిగి ఉన్నాడు అపొస్తలుడైన పౌలు క్రీస్తులా. అందుకే క్రీస్తులాగా ఉన్నాడు కనుకనే ఇప్పుడు అతనిలో క్రీస్తు ఉన్నాడు కనుకనే అతను అంటున్నాడు, క్రీస్తులు పోలి నడుచుకున్న ప్రకారం ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకుని నేనే నీకు మాదిరి అంటున్నాడు. సో మనం ఎవరికైనా మాదిరిగా కనబడుతున్నామా? ఇప్పుడు అపొస్తలుడైన పౌలు నుంచి ఎవరి గుణగణాలు కనబడుతున్నాయి? క్రీస్తుకు కలిగిన గుణగణ లక్షణాలు కనబడుతున్నాయి. మరి మనము బాప్తిసం పొంది ఆయన ధరించిన మనలో ఎవరు కనబడాలి? రాక్షసత్వం కనబడుతుంది. అమ్మ నాన్నను ప్రేమించు, ఇరుగు పొరుగును ప్రేమించు. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్రేమను కలిగి ఉన్నారు కనుకనే ఆయన శిష్యులందరూ ఇప్పటి వరకు మనకి ఆ సువార్త నింది. ఆ ప్రేమ చల్లారిపోయింది కనుకనే పక్కింటిగా సువార్త వెళ్ళాలి. దేశాలు దాటి, ఇశ్రాయేలు దేశం నుండి దేశాలు దాటి ప్రపంచమంతా ఆయన ప్రేమ సువార్తను ప్రకటించబడ్డారు. కానీ ఇప్పుడు పక్కింటికి కూడా వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఏమైపోయామంటే నామకార్థం అయిపోయాం. విని వచ్చేద్దాం. కానీ అపొస్తలుడైన పౌలులా రోషం గాని, పట్టుదల గాని, వైరాగ్యం గాని, మంట గాని ఏమీ లేకుండా జీవిస్తున్నాం. కనుక అలా ఉండొద్దు. చిన్న ప్రార్థన చేద్దాం.